అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. మరి ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏదైతే మహిళలకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీలో భాగంగా గత దీపావళికి ఆయన మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు. దాదాపు కొన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈ దీపం పథకం కింద ఫ్రీ సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరిగింది. మరి రెండవ సిలిండర్ పంపిణీకి సమయం అయితే వచ్చేసింది. మరి ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా ఈ దీపం 2.0 పథకానికి కొన్ని డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. ఇక ఈరోజు మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. మరి కేబినెట్ మీటింగ్లో ఇటీవలే మనకు డబ్బులు అనేది కేటాయించారు కాబట్టి బడ్జెట్లో ఈ యొక్క రెండవ ఉచిత సిలిండర్కు సంబంధించి మరి అక్టోబర్లో ఏమో మనకు విడుదల చేస్తారు, అక్టోబర్లోనో నవంబర్లోనో. మరి ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది కాబట్టి ఇక రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఒకటో సిలిండర్ పంపిణీ చేసినప్పుడు చాలామంది చిన్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ కాలేకపోయింది. అనేక కారణాలను తీసుకుని బ్యాంక్ అకౌంట్లోకి యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడకపోవడం జరిగింది. మరి ఈ రెండవ సిలిండర్ బుకింగ్లో కూడా మీరు ఎటువంటి తప్పులు ఇలాంటి తప్పులు కనుక చేస్తే మీకు ఈ రెండవ గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఇక తప్పకుండా ఈ యొక్క రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక మరి కాసేపట్లో మనకు ఈ రెండవ సిలిండర్ పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ రెండవ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి, ఇక ఎటువంటి తప్పులు చేస్తే మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి ఈ గ్యాస్ సిలిండర్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింకు మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయడం వల్ల మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండవ ఉచిత సిలిండర్ను ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరికొన్ని పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది, నల్ల కలర్లో ఉంది బటన్, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మహిళలకు అనేక పథకాలను అయితే ఆయన తీసుకురావడం జరిగింది. ఇక మహిళలకు ప్రకటించినటువంటి పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకం 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం అన్నమాట. అంటే ఈ 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంది అంటే ఇక ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఒక్కరికి కూడా మనకు కట్టెలు వాడడం వల్ల పర్యావరణానికి ముప్పు, అడవులను కూడా మనం నరికివేస్తున్నామని చెప్పే ఉద్దేశంతో ప్రధాని మోదీ గారు అనేక పథకాల ద్వారా దీపం పథకం కానీ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానీ ఇలాంటి పథకాల కింద ఏంటంటే మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేస్తారు అప్పట్లో. ఇప్పటికి కూడా మనకు దీపం పథకం కింద బుక్ చేసుకుంటే సిలిండర్తో పాటు మనకు స్టవ్ కూడా ఫ్రీగా ఇచ్చారు కొన్ని ఇంతకుముందు. ఇప్పుడు కూడా అదే విధంగా మనకు ఈ విధంగా పంపిణీ చేయబోతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్తోనే వంట చేసుకుంటున్నాం కాబట్టి మరి మహిళలకు ఎంతగానో ఈ గ్యాస్ సిలిండర్లు కనుక ఉచితంగా పంపిణీ చేస్తే ఎంతో మంచిగా మేలుగా ఉంటుందని, మనకు మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇక మన ప్రభుత్వం కూడా
కేంద్రంలో భాగమే కాబట్టి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి మనకు దిగ్విజయంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 3 ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా మొదటి సిలిండర్ను గత సంవత్సరం దీపావళి కానుకగా మనకు మహిళలకు అందజేయడం జరిగింది. మనకు ఫ్రీగా అంటే మహిళలంతా కూడా ఏమనుకున్నారంటే డబ్బులు కట్టకపోయినా కూడా సిలిండర్ పంపిణీ చేసేస్తారు, మనకి ఇక్కడ బుక్ చేసుకుంటే చాలని చాలామంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఈ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క సిలిండర్ను బుక్ చేసుకునేటప్పుడు మీకు అనేక రకాలుగా ఇక ఈ విధంగా మనకు మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు గత సంవత్సరం దీపావళి సమయంలో. మరి అప్పటికి 4 నెలలు అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఏపీ ప్రభుత్వం రెండవ గ్యాస్ సిలిండర్ను ఫ్రీగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 1వ సిలిండర్ పంపిణీ చేసినప్పుడు కొత్త కదా పథకము, అప్పుడు చాలామంది మహిళలకు తెలియదనమాట. ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్యాస్ ఆఫీసర్ల నుంచి అంటే గ్యాస్ ఆఫీసుల నుంచి కూడా ఒక లిస్ట్ అనేది తీసుకుని ఇక ఈ దీపం పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే విషయాన్ని గుర్తించి దాని ప్రకారం ఏంటంటే ఈ ఉచిత సిలిండర్ ఎవరైతే గ్రామాల్లో బుక్ చేసుకున్న వారికి 48 గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు పడే విధంగా, ఇక పట్టణాల్లో బుక్ చేసుకున్నటువంటి వారికి 24 గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులు పడే విధంగా కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసి కొన్ని లక్షల మంది మహిళలకు ఈ ఉచిత సిలిండర్ ద్వారా లబ్ధిని చేకూర్చడం జరిగింది. ఇక అప్పట్లో మనకు 800 రూపాయల సిలిండర్ ఏమో ధర, అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 50 రూపాయల పోను, మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలకు డబ్బులు అనేది జమ కాలేదు. ఎందుకు జమ కాలేదంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల. ఈ తప్పు కనుక మీరు చేస్తే ఇప్పుడు రెండవ సిలిండర్ డబ్బులు కూడా సబ్సిడీ డబ్బులు మీకు రావు. మరి ఈకేవైసీ అంటే ఏదో అనుకోవద్దు, మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో నేరుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఓటీపీ ద్వారా అయినా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీది ఏ కంపెనీ గ్యాస్ అయినా కూడా మీకు ఈ ఉచిత సిలిండర్ డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరి. ఇక ప్రభుత్వం ఏంటంటే ఇక రెండో సిలిండర్కి సంబంధించి కూడా మనకు డబ్బులు అనేది కేటాయించారు కాబట్టి బడ్జెట్లో ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా డేట్ అయితే మనకు ఖరారు కాలేదు. డేట్ అయితే మనకి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ డేట్ కనుక మనకు ఖరారు అయిందంటే 4 నెలల కాలంలో మీరు ఈ రెండో సిలిండర్ను మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 4 నెలల్లో మీరు రెండో సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు గ్రామాల్లో ఉన్న వారికి 48 గంటల్లో సబ్సిడీ డబ్బులు వస్తాయి, పట్టణాల్లో ఉన్న వారికి 24 గంటల్లో సబ్సిడీ డబ్బులు వస్తాయి. ఇక ఈ రెండో సిలిండర్లో భాగంగా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే డబ్బులు కట్టకుండానే సిలిండర్ని ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అంటే మహిళలు ఏమనుకున్నారంటే డబ్బులు కట్టకుండా సిలిండర్ ఇస్తారని అనుకున్నారు. ఇక మళ్ళీ కూడా అకౌంట్లోకి డబ్బులు పడి ఆ తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మన ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులను ముందుగానే ఎవరైతే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటారో 4 నెలల కాలంలో మనకు 4 నెలల టైం అనమాట మీరు బుక్ చేసుకోవడానికి. ఈ 4 నెలల్లో బుక్ చేసుకుంటేనే మీకు ఉచిత సిలిండర్ వస్తుంది రెండో సిలిండర్, లేకపోతే రాదనమాట. మళ్ళీ కూడా మీకు డబ్బులు అనేది కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా బుక్ చేసుకునే వారందరినీ కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించేసి గ్యాస్ కంపెనీలకు తర్వాత మీకు ఉచితంగా ఈ యొక్క సిలిండర్ను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది మీకు రాబోతూ ఉన్నాయి. అంటే మీకు సిలిండర్ అనేది పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఫస్ట్ సిలిండర్ డబ్బులే పడకుండా ఉంటే ఒకసారి మీరు మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి. మీకు ఈ ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ ప్రాబ్లం వల్లే పడకుండా ఉంటాయి సబ్సిడీ డబ్బులు. వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు వెంటనే కూడా ఈ సబ్సిడీ డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి మహిళలు చాలా సిద్ధంగా ఉండండి. ఈ తప్పులు చేయొద్దు, ఎలా పడితే అలా బుక్ చేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా నీట్గా సిలిండర్ అనేది బుక్ చేసుకోండి. ఇక సిలిండర్ పైన అదనంగా మీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు 900 రూపాయల సిలిండర్ ఉందనుకోండి, ఈ 900 రూపాయలు మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు డెలివరీ ఛార్జెస్ కింద 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేస్తున్నారని
సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన మనకు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరైనా సరే అంటే 5 కిలోమీటర్ల లోపు కనుక డెలివరీ ఛార్జెస్ తీసుకుంటే వారిపైన మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రభుత్వానికని ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మహిళలు గుర్తుపెట్టుకోవాలి. 5 కిలోమీటర్లు దాటితే కనుక కిలోమీటర్ కింద అని ఛార్జ్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు 5 కిలోమీటర్ల లోపలే ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా మీరు డెలివరీ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ఏపీ ప్రభుత్వం మరొకసారి ఇక్కడ స్పష్టం చేసింది. ఇక రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ రెండవ సిలిండర్లో మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే మీకు సిలిండర్ అయితే ఉచితంగా ఇవ్వబోతోంది మన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.